నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ఇదిగో మన జీవితంలో ఆయన ఆదరించే దేవుడే ఇచ్చినాడు, ఆయన ఓదార్చే దేవుడే ఇచ్చినాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన కృపను సమృద్ధిగా అనుగ్రహించే దేవుడే ఇచ్చినాడు. చాలాసార్లు ఇదిగో మన జీవితంలో అనుకుంటుంటాం, అయ్యా నేను ఒంటరి వాడిని అయ్యా, అయ్యా నేను ఒంటరి దాన్ని అయ్యా అనుకుంటాం, ఎవరు లేరయ్యా నాకు అనుకుంటాం. అయితే ఈ రాత్రి యేసయ్య అంటున్నాడు, నేనున్నానంటున్నాడు. ఇదిగో నా కుమార్తె లేదంటే సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కాల సమయంలో యేసయ్య అంటున్నాడు, అమ్మా ఇదిగో నేనున్నానంటున్నాడు. ఆయన బలపరిచే దేవుడు, ఆయన స్థిరపరిచే దేవుడు, ఆయన మన జీవితంలో గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు. ఈ రాత్రికాల సమయంలో ఇదిగో అందరూ నిన్ను వెలివేసిన పరిస్థితిలో ఉంటున్నావేమో, నిన్ను కన్నవారు కూడా నిన్ను వెలివేసిన పరిస్థితిలో నువ్వు ఉంటున్నావేమో. నీ జీవితంలో ఎప్పుడు నువ్వు కృంగిపోమాకు, ఎందుకంటే ఈ రాత్రి ప్రభువైన యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను రక్షించడానికే, నిన్ను కాపాడడానికే నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన, ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. అమ్మా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. కనుక ఆలోచన చేయండి, ప్రభు మీద ఆధారపడదాం. ఈ రాత్రి ఇదిగో ఎవరి వైపు చూడమాకు, ఎవరు సహాయం చేసేవారు లేరని కృంగిపోమాకు. యేసయ్య నీకు సమృద్ధిగా సహాయం చేసే దేవుడు ఆయన, ఆయన ధైర్యపరిచే దేవుడు. నువ్వు కృంగిపోమాకు. నీ కృంగుదలలోంచి దేవుడు ఈ రాత్రి గొప్ప విడుదల దయచేయబోతున్నాడు. విశ్వాసం ఉంచు, ప్రభు మీద ఆధారపడు, ప్రభువు నమ్ము. ఆయన సహాయం చేసే దేవుడు. ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం. ప్రభువా నాకు సహాయం చేయండి అని ఆయన అడగండి. ఆయన ఖచ్చితంగా మనకి సహాయం చేసే దేవుడే ఉంటున్నాడు.